నా పేరు రమేష్ అన్న. నా పేరు రమేష్. మేము పొద్దున బిఎస్కి వచ్చినాం. దేనికోసం వచ్చారు? కేజీ పెట్టికి వచ్చినాం. కేజీ పెట్టి ఆలు పెట్టారు. మేము మాట్లాడినాం. మేము పోయినాము. ఎవరు పెట్టినారు? ఆ పిల్లలు పెట్టారు. దేనికోసం? అదే పిల్లమూడు పంచాయతీ గురించి ఆలు పెట్టారు. మేము మాట్లాడినాము, పోయినాము. 3:30 మళ్ళా పవన్ ఆయన శీను ఇద్దరు వచ్చారు, మాట్లాడారు, వచ్చారు. మళ్ళీ మేము గణేష్ కాడ పూజ చేస్తున్నాము. మాకు 8-10 నిమిషాలకు మాకు కాల్ వచ్చింది. ఇట్లా సంగతి పొడిచిరని ఇప్పుడు కాల్ వచ్చింది. ఎవరికి పొడిచినారు? మహేష్ కు. మహేష్ మా తమ్మిని. మహేష్ ఎక్కడ ఉంటాడు? ఇక్కడనే ఉంటాడు. తమ్ముడా? మా చిన్నమ్మకు కట్టి ఉంటాయి 30 సంవత్సరాలు. శీను అంటే పవన్ చెప్తే శీను ఓడిచిండు. పవన్ చెప్తే శీను ఓడిచిండు. మంచిగా తీసుకో. శీను బామర్ది. పవన్ కంసీర్ టిఆర్ఎస్. పవన్ చెప్తే శీను ఓడిచిండు. మేము పోయినాం ఇంటికాడికి. సార్ గత కొన్ని రోజులు భార్యాభర్తల మధ్యలో కలహాలు నడుస్తున్నాయి. గత కొన్ని రోజుల నుంచి ఇంట్లో సంసారం అన్నప్పుడు ప్రతి ఒక్కరికి సంసారం ఉంటది. కొన్ని రోజుల నుంచి ఇంట్లో వాళ్ళదేదో వాళ్ళది నడుస్తుంది. నడిచినంత మాత్రాన వాళ్ళ భార్యాభర్తల మధ్యన ఇప్పుడు పొడిచిన అబ్బాయి సీను అనేటోడు సొంతం నా బొమ్మది అవుతాడు. మహేష్ సొంతం నా బొమ్మది. నా బొమ్మది దాని మీద పెట్టుకోను బయట వాళ్ళని అబద్ధం కాదు, ఏదైనా వాస్తవం ఉండాలి. కాకపోతే గాయపడిన ఆయన మా బొమ్మడిది. గాయపడిన ఆయన మా బొమ్మడిది. గత కొన్ని రోజుల నుంచి వాళ్ళ ఇంట్లో సంసారం పరంగా కొన్ని సమస్యలు అవుతున్నాయి. వీళ్ళు అమ్మ నాన్న అన్న తమ్ముడు వీళ్ళు ఉంటారు కదా, చిన్నదానికి పెద్ద చేసి వాళ్ళిద్దరి మధ్యలో చిచ్చులు పెట్టి వీడు కాకపోతే ఇంకోడు అనే లెక్కలో వాళ్ళని విడదీస్తున్నారు. కాకపోతే అప్పటికే కొన్ని రోజులు అవుతుంది వీళ్ళిద్దరిని విడదీసి, భార్యాభర్తల్ని విడదీసి కొన్ని రోజులు అవుతుంది. ఈ సీను అనేటైనా సీను వాళ్ళ అమ్మ నాన్న వీళ్ళని మాటలు నేర్పించి, ఇంకొకటి పవన్ అనే ఉన్నాడు కదా కౌన్సిలర్, ఆయన